హలో ఆల్. సో ఇప్పుడు చాలా మంది కపిల్స్ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఐవీఎఫ్ ద్వారా ఫర్టిలైజ్ అయ్యే ఆప్షన్ కి వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళ డౌట్ ఏమిటి అంటే ఐవీఎఫ్ ద్వారా మనం కన్సీవ్ అయితే లేదా న్యాచురల్ గా కన్సీవ్ అయినప్పుడు ఇద్దరు బేబీస్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన బేబీ నార్మల్ బేబీ లాగానే ఉంటుందా? లేదంటే ఏమైనా కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చా అనేది మెయిన్ డౌట్. సో ఎప్పుడైతే మనం ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అవుతామో అది మళ్ళీ మదర్ వూమ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి నార్మల్ బేబీ లాగానే ఐవీఎఫ్ బేబీ కూడా 9 months మదర్ వూమ్ లో పెరుగుతుంది. దీంతో పాటు బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఆర్గన్స్ డెవలప్మెంట్ కానీ నార్మల్ బేబీ లాగానే ఉంటుంది. కానీ ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయ్యే బేబీస్ కి కొంచెం రిస్క్ ఉంటుంది. ఎలా అంటే ముందే డెలివరీ అయినప్పుడు ప్రీమెచ్యూర్ గా డెలివరీ అయినప్పుడు మనము ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయినప్పుడు ట్విన్స్ ఉంటారు అప్పుడప్పుడు. సో ఇలా ట్విన్స్ ఉన్నప్పుడు కూడా మనకు ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఐవీఎఫ్ బేబీ నార్మల్ బేబీ లాగానే సేమ్ గా ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. థ్యాంక్ యూ.